హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నా డే వ్లాగ్ చూపిస్తున్నానండి. జస్ట్ మార్నింగ్ వరకు ఏమేమి చేశానో అది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పెసరట్టుని మిక్సీ పట్టేస్తున్నానండి. సో 1 డే ముందు నైటే నేను ఇక్కడ పెసరట్టుకి నానబెట్టేసుకున్నాను. యాక్చువల్ దోశకైతే మనకి ఒక రోజు ముందే నానబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ అది ఎక్కువ పులియాలి కదండి. నెక్స్ట్ పులిసినాక నెక్స్ట్ డే దోశలు చేసుకుంటాము. కానీ మన పెసరట్టుకి అలా ఏం అవసరం లేదండి. జస్ట్ నైట్ నానబెట్టుకుంటే పొద్దునకంతా మనం పెసరట్టు వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా చాలా హెల్దీ. నాకు తెలిసిన వీడియోలో చాలాసార్లు నేను చెప్పుంటాను పెసరట్టు గురించి. ఇఫ్ మీరు ఎప్పుడో చూడలేదంటే ఒక షార్ట్ ఉంటుంది పెసరట్టు గురించి, ఒక సిల్లి చూసేసేయండి. సో ఇక్కడ నేను ఏమేమి నానబెట్టుకున్నానంటే, ఒక పెద్ద గ్లాస్ మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. పెద్ద గ్లాస్ పెసర్లకి అందులో కొన్ని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ రైస్ వేసుకున్నానండి. అంటే మన దోశకు వాడే రైస్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కొన్ని మెంతులు అండి, కొంచెం పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి అది వేసేసాను అంతే. ఎంతకు మించి ఇంకేం వేయలేదు. కొన్ని మెంతులు వేసానండి అంతే. సో మనం దాన్ని నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనం త్వరగా పెసరట్ వేసేసుకోవచ్చండి. సో దీనిలో నానబెట్టుకున్న దాంట్లోకి కొంచెం ఒక 2-3 నేను మిర్చి వేస్తున్నానండి, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం తక్కువ వేసేయండి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు అస్సలు తినలేరు, ఎందుకంటే నెక్స్ట్ చట్నీతో కూడా తినాలి కాబట్టి. సో దీని కాంబినేషన్ అయితే అల్లం చట్నీ చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ మామూలుగా నార్మల్గా చేసే పల్లి చట్నీ చేస్తున్నానండి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి స్మూత్గా. మనకు కన్సిస్టెన్సీ ఎలా కావాలనేది మీ ఇష్టం అండి. ఇక్కడ నాకు కొంచెం థిక్ కనిపిస్తుంది, అందుకు నేను కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. మరీ ఓవర్ ఏమంటారు, చాలా వాటరీగా ఉన్నా కూడా అస్సలు వేయనీకి రాదు. అలానే భారీ తిక్కుగున్నా కూడా కొంచెం మనకి పెసరెట్ అనేది కొంచెం దప్పంగా వస్తుందండి, కొంచెం లావుగా. సో మనకి నార్మల్ దోశలా కొంచెం క్రంచీగా కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. లేదు మాకు మెత్తగానే ఇష్టం అంటే నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్లేదు. నార్మల్గా అయితే పెసరెట్ ఎట్లా చేసినా కొంచెం మెత్తగానే వస్తుంది. సో క్రంచీగా ఉంటే పిల్లలు మనకు కూడా కొంచెం తినడానికి ఈజీగా ఉంటుందని, కొంచెం టేస్టీగా వస్తుందని నేను కొంచెం వాటర్ వేసేసాను. ఇక్కడ మీకు ఆప్షన్ అండి, మీరు ఎలా అయినా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అండ్ పక్కన స్టవ్ మీద అండ్ ఇక్కడ నార్మల్ చపాతీ పిండిలోకి నేను కొంచెం సజ్జలు పట్టించుకున్న పిండి వేస్తున్నానండి. సజ్జలు కూడా చాలా 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 హెల్దీ కదా మనకి. మిల్లెట్స్ అన్నీ చాలా హెల్దీ. ఈ మధ్య మనం అస్సలు యూస్ చేయట్లేదు, ముందు మన పూర్వీకులు చాలా బాగా యూస్ చేసేవాళ్ళు, అందుకే వాళ్ళు అంతా హెల్దీగా ఉండేవాళ్ళు. సో అందుకని నేను అప్పుడప్పుడు కొంచెం మామూలుగా చపాతీ పిండిలో సజ్జల పిండి కానీ, రాగుల పిండి కానీ, లేదంటే ఏదైనా మిల్లెట్స్ పిండి ఏదో ఒకటి కలిపేసి చపాతీలు చేస్తూ ఉంటానండి. సో యాక్చువల్లీ నార్మల్ చపాతీల కంటే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. మనకు అది అలవాటు అయ్యింది కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ చాలా హెల్దీ కదా. సో అప్పుడప్పుడు మన డైట్లోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన మీల్స్లోకి. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. సో నార్మల్ చపాతీ ఇలా మనం పిండి కలిపేసుకుంటామో అలాగే కలిపేసుకోవడమే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది సజ్జల పిండి కాబట్టి కొంచెం రొట్టి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దానికి మంచి కాంబినేషన్లో కర్రీ ఉందంటే ఎలాగైనా తినేయచ్చు. సో ఇక్కడ నేను మామూలు పిండిలాగా తడిపేసుకుంటున్నానండి. సో ఇది కొంచెం ఎక్కువ లూజ్గా కలిపేసుకుంటే ఏంటంటే మామూలుగా ఈ పిండి కొంచెం విడిపోయినట్టుగా అవుతుంది మనం చపాతీ చేస్తున్నప్పుడు. అందుకు కొంచెం బైండింగ్ ఉండాలి కాబట్టి దానికోసం నేను చపాతీ పిండి యాడ్ చేశానండి ఇక్కడ. సో మరీ మొత్తం సజ్జల పిండి అయితే కొంచెం మరీ ఓవర్ డిఫరెంట్ అవుతుంది కదా టేస్ట్, అందుకోసం కొంచెం అలా చపాతీ పిండి కలిపేశాను. సో ఇక్కడ నార్మల్ చపాతీ పిండిలో కలిపేసుకున్నాను. అండ్ దీంట్లోకి నేను గోరుచిక్కుడుకాయ కర్రీ అని చెప్పాను కదండి, దాన్ని అక్కడే ఆల్రెడీ నేను 3 విజిల్స్ వేసి ఉడికించేసుకున్నాను. సో అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో నార్మల్ గోరుచిక్కుడుకాయ కర్రీ అందరు చేసేది, కాకపోతే నేను కొంచెం కర్రీ చపాతీ కాబట్టి దాంట్లో కొంచెం గ్రేవీ లాగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా చపాతీలోకి ఏదైనా గ్రేవీ కర్రీ. సో కొంచెం గ్రేవీగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ పిండి కలిపేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి స్మూత్గా వస్తాయి. యాక్చువల్లీ ఇది చాలా స్మూత్గా ఉంటుందండి సజ్జల పిండి. సో మనం మళ్ళీ ఎక్కువ నూనె పోసుకున్న అవసరం కూడా లేదు, నార్మల్ కొంచెం పోసుకుంటే చాలు. సో ఇలా తడిపేసుకున్న పిండిని కొంచెంసేపు ఒక 5 minutes పక్కన పెట్టేస్తే ఏంటంటే బాగా పట్టేసుకుంటుందండి, మనం చపాతీలు చేయడానికి చాలా ఈజీ అవుతుంది అప్పుడు. సో అందుకోసమని నేను కొంచెం ఇక్కడ తడిపేసుకొని ఒక 2 minutes అలా పక్కన పెట్టేశాను. 5 minutes పెట్టేంత టైం లేదండి, మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా మనకి, బాక్స్ పెట్టాలి, నెక్స్ట్ పిల్లలు ఉంటే వాళ్ళకి స్నానం చేయించి తినిపించడం, నెక్స్ట్ మనం తినడం, చాలా చాలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ డేస్ అన్నీ. నార్మల్ డేస్లో వీక్ డేస్లో, వీకెండ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటాము. సో ఇక్కడ ఇలా తడిపేసుకున్నాను నార్మల్ చపాతీ పిండిలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కండి పెసరట్లోకి దానిలో కూడా చట్నీ రెడీ చేసేసుకోవాలి. చట్నీ అండ్ ఇంకోటి మనం ఈ గోరుచిక్కుడుకాయల కర్రీలోకి మనం గుజ్జుగా రావడానికి ఏం ప్రిపేర్ చేస్తున్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో దానికోసం మామూలుగా ఏదైనా చిన్న బాండి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేద్దాం ఒక 2 minutes అలా.
అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను చట్నీలోకి అండ్ నెక్స్ట్ ఆ కర్రీలో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, దాంట్లోకి కొంచెం నేను వెల్లుల్లి ఒలిచేసుకుంటున్నానండి ఇక్కడ. సో నేను యాక్చువల్లీ అన్ని కర్రీస్లోకి మ్యాక్సిమంగా వెల్లుల్లి అండ్ నెక్స్ట్ కరివేపాకు అన్నిట్లోకి మ్యాక్సిమం వాడతానండి. తెలుసు కదా, కరివేపాకు చాలా 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 మంచిది మన హెల్త్కి, హెయిర్కి, అన్నిటికీ చాలా మంచిది. అండ్ వెల్లుల్లి కూడా చాలా మంచిదండి. సో మీకు వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే దాన్ని ఇట్లా మిక్సీ పట్టేసి దాంట్లోకి వేసేస్తే మనం వాళ్ళు ఎలా గుర్తుపట్టరు కదా, అలాగే తినేస్తాం మనం ఇష్టం లేకున్నా కూడా. అందుకని నేను ఇక్కడ ఎక్కువ శాతం మిక్సీ పట్టి దాంట్లోకి వేయడానికి ఎక్కువ ట్రై చేస్తానండి. లేదు అంటే పప్పు అలాంటి దాంట్లోకి దంచి వేస్తే దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పోపులోకి, దేని పోపులోకైనా బాగుంటుంది కర్రీస్లోకి. సో ఇక్కడ వెల్లుల్లి కూడా ఒలిచేసేసుకుంటున్నానండి. వెల్లుల్లి కొంచెం కష్టం కదండి ఒలవడం ఒక్కోసారి, అంటే కొంచెం అవి ఏమంటారు ఎక్కువ మంచి డ్రై అవ్వకపోతే కష్టము. డ్రైగా ఉన్నాయంటే త్వరగా ఫాస్ట్గా ఒలిచేయచ్చు. ఇక్కడ కొంచెం డ్రైగా ఉన్నాయి, అందుకే ఫాస్ట్గా అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ కోసం చూపిస్తున్నాను చూడండి. ముందు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నేనేం నార్మల్ డ్రై రోస్ట్ చేస్తున్నానండి, ఆయిల్ ఏం వేయట్లేదు. కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను, పల్లీలు అండ్ నెక్స్ట్ కొంచెం ధనియాలు వేసుకుంటానండి. ధనియాలు, కొంచెం జీలకర్ర, లేదంటే మీరు మెంతులు కొన్ని లైట్గా వేసేసుకోవచ్చు. మెంతులు చాలా మంచిది కదండి, అన్నిట్లోకి వేసుకోవచ్చు. అండ్ ఇందాక ఒలిచిపెట్టుకునే ఉన్నాయి కదండి వెల్లుల్లి, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇందులో మీరు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొబ్బరి ఏమి యాడ్ చేయలేదండి. కొబ్బరి యాడ్ చేసినా చాలా 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 బాగుంటుంది టేస్ట్, కర్రీకి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇక్కడ నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లోకి చాలా వరకు వేరే మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మామూలుగా వెజ్ కర్రీస్లో నేనైతే పిల్లలకు కూడా పెడతాం కాబట్టి ఎక్కువ మసాలా యాడ్ చేయడానికి పోదేం చాలా మంచిది. ఈవెన్ మనకు కూడా అంత మంచిదేం కాదు కదండి. ఏదో తప్పదు నాన్ వెజ్లో తప్ప పెద్దగా నేను వేరే దాంట్లోకి మసాలా ఏం వేయను. సో జస్ట్ ఇక్కడ ధనియాలు అండ్ వెల్లుల్లి అండ్ పల్లీలు కొంచెం వేసాను అంతే. అండ్ ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను మామూలు కర్రీలోనే వేస్తాను కాబట్టి ఇందులో ఏం జీలకర్ర వేయట్లేదండి. అండ్ ఇలా మనం ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారించినాక మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుందండి. మరీ మెత్తటి పేస్ట్లో నీళ్లు పోసి మెత్తగా ఏం పట్టేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్ డ్రై రోస్టే కాబట్టి మనకి త్వరగానే మిక్స్ అయిపోతుంది. మరీ ఓవర్ మెత్తగా కూడా అవసరం లేదు మనకి పొడి. అండ్ చూడండి త్వరగా నల్లగైపోతాయి, సో త్వరగా తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం చట్నీ కోసం మీరు ఎలా చేస్తారో తెలియదు, నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలా చేస్తే చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ కోసం మాత్రం నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. సేమ్ పల్లీలు వేసేస్తున్నాను. చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి కదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నాను పల్లీలు. సో పల్లీలు ఫస్ట్ ఫ్రై అయిపోతే ఏంటంటే మిగిలినవి వేస్తే పల్లీలు అలాగే ఉండిపోతాయి, మిగిలినవన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి. సో అందుకే ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయినాక మిగిలిన ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేస్తే మనకు పల్లీలు మాత్రం ముందే ఫ్రై చేస్తే బాగుండిపోతాయండి. సో నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ ఇందాక కొలిచిపెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. నార్మల్ నేనైతే ఇలా చేస్తానండి. అండ్ చాలా వరకు నేను ఒక్కోసారి కరివేపాకు ఆ టైంకి అవైలబుల్గా ఉంటే మాత్రం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసి చట్నీలోకి వేసేస్తానండి. అండ్ ఆనియన్స్ కూడా వేస్తానండి. ఆనియన్స్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం చట్నీ ఒదిగొస్తుంది అండ్ నెక్స్ట్ మంచి థిక్నెస్ వస్తుంది చట్నీకి. సో ఇవే అండి నేను వేసేది చట్నీలోకి. ఇలా చేసిన చట్నీ బాగుంటుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే కూడా మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పెసరట్టు వేసేస్తున్నానండి. ఇవి చల్లగా అయ్యే లోపు కొంచెం కూల్ అవ్వాలి కదండి, మనం ఇందాక ఫ్రై చేసుకున్నవి. ఆ కూల్ అయ్యే లోపు మనం పెసరట్టు వేసేస్తే ఒక 2-3 అయ్యేలోపు వాళ్ళు తినేస్తూ ఉంటారు ఒక సైడ్ చట్నీ మిక్సీ పట్టించేస్తే. సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ఇది నార్మల్ ప్రాసెస్ అండి, అందరికి తెలిసిందే. సో దోశ ఎలా చేస్తారో పెసరట్టు కూడా సేమ్ యాస్టీజ్ అండి. కాకపోతే పెసరట్లోకి పెసర్లే మెయిన్, మనకి దోశలోకి రైస్ మెయిన్ కదా. సో ఇందులో రైస్ చాలా తక్కువ క్వాంటిటీ వేసేసుకుంటున్నామండి. ఎవరైతే రైస్ తినకుండా కొంచెం షుగర్ అలా ఉన్న వాళ్ళు రైస్ తక్కువ కదండి తినేది, సో అలాంటి వాళ్ళకి పెసరట్టు ది బెస్ట్ అండి. పెసర్లు తినొచ్చు లేదో ఒకసారి మీరు కనుక్కొని డాక్టర్ని. ఆల్మోస్ట్ అందరూ తినేసేయచ్చు, ఎందుకంటే పెసర్లు చాలా 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 మంచిది. అండ్ ఇలా మంచి మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో అన్ని పప్పుల్లోకి నాకు తెలిసి ఇదే మంచి పప్పులు అనుకుంటాను, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి. సో పెసరట్టు మనకి హెల్తీగా తినేసేయచ్చు. ప్లస్ దానికోసం ముందు రోజే నానబెట్టి నార్మల్ దోశలా కదా, అలాంటిది ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. సో నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే వేసేసుకోవచ్చు. పిండి ఏం పులియాల్సిన అవసరం లేదు కాబట్టి సో చాలా త్వరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. సో ఇలా నార్మల్ దోశలాగా వేసేసుకొని దీన్ని 2 సైడ్ టర్న్ చేసుకుని బాగా కాల్చుకొని తింటే అయిపోతుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పెసరట్టు ఉప్మా చేస్తారు, నేను చేస్తానండి. అది డిపెండ్ ఆన్ టైం అండి. టైం ఉంటే ఉప్మా చేసేస్తాను. నార్మల్గా సన్న ఉప్మా ఉంటుంది కండి, బొంబాయి రవ్వ, దాంతో చేస్తాను. లేదు టైం లేదంటే నార్మల్ పెసరట్టు విత్ చట్నీ అండి, ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ పెసరట్టుకి అయితే అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. నాకు అల్లం చట్నీ ఎలా చేయాలో తెలియదు యాక్చువల్లీ, ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. సో నేను నార్మల్ పల్లి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ రెండే చేసేస్తాను. అండ్ మీన్వేల్ పక్కన ఇందాక చెప్పినాను కదండి గోరుచిక్కుడుకాయ కర్రీ అని, అది పక్కన చేసేస్తున్నానండి. నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. టైం అయిపోతుంది, త్వరగా చేయాలి. బాక్స్కి టిఫిన్ కంటే అస్సలు టైం సరిపోదు. సో అందుకే అట్ ఏ టైం రెండు చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి. ఇలా రెండు సైడ్లకు మనం కాల్చుకున్నాక తీసేసుకొని మనం చట్నీతో చేసుకుంటే తినేస్తే చాలా 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 బాగుంటుంది. మీకు ఎవరికైతే పెసరట్టు అలవాట్లేదో ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కొంచెం ఎక్కువ దోశ తిన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ వన్స్ ఈ టేస్ట్ అలవాటు అయితే మీకు ఈ దోశనే బాగుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీ అండి. ఈ పక్క మనం పెసరట్టు వేసినప్పుడు ఇక్కడ కొంచెం అప్పటిలోపు నేను ఆయిల్ వేసేసి మన పోపు అన్నీ వేసేసానండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్, మిర్చి కూడా వేసేసాను. సో అవి ఫ్రై అయ్యాక కొంచెం నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే మనం ఇందాకే గోరుచిక్కుడిని ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదండి. సో త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం పసుపు వేసానండి, పసుపు వేసి మొత్తం కలిపేసాను. కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కదండి పసుపు వేస్తే, అందుకే కొంచెం పసుపు స్టార్టింగ్లోనే వేసేసాను. నెక్స్ట్ దీంట్లోకి ఇందాక ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదండి గోరుచిక్కుడు, అది కొంచెం వాటర్ స్ట్రెయిన్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసేస్తే అయిపోతుందండి. యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, మసాలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో దాన్ని ఇందులో కలిపేసి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. జస్ట్ 3 minutes ప్రాసెస్ అండి, 5 minutes కూడా అవసరం లేదు, చాలా త్వరగా అయిపోతుంది. మెయిన్ ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనకి చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇందాక ఉడకబెట్టుకునే ఉన్నాయి కదండి గోరుచిక్కుడు, అవి వేసేస్తున్నాను. సో మీరు కావాలంటే ఏదైతే గోరుచిక్కుడు మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు ఏం పడేయకుండా దీంట్లో కర్రీలోకి యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు మన ఈ దీంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి కదా, ఆ వాటర్ పడేస్తే మనం ఇంకా ఉట్టి వేస్ట్ ఇవి తినడం నాకు తెలిసి. సో అందుకే ఆ వాటర్ అస్సలు పడేయొద్దండి. సో ఇక్కడ నేను ఏం చూపిస్తుంటే ఇందాక చేసినాను కానీ చపాతీ ఇలా వస్తాయి చూడండి. మీకు కెమెరాలో సరిగ్గా క్వాలిటీ కనిపించట్లేదు, కొంచెం లైట్ గ్రీన్ కలర్ అనిపిస్తుందండి చపాతీ. సో కొంచెం గట్టిగానే వస్తాయండి, ఎందుకంటే ఆ సజ్జలు ఉండేది అలాగే కాబట్టి కొంచెం త్వరగా గట్టిగా దనం ఉంటుంది వాటికి. సో కొంచెం మనం మెత్తగా చేసినా కూడా త్వరగా గట్టిగా అయిపోతాయి చపాతీలు. సో అలా ఉంటాయండి చపాతీలు. ఈ చపాతీకి ఏ కర్రీ అయినా బాగుంటుంది, కొంచెం గ్రేవీ కర్రీ అయితే కొంచెం తినాలనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం గ్రేవీగా చేస్తున్నాను అంతే. సో ఇందాక మీరు కర్రీ చూస్తున్నారు కదండి, అవి వేసేసాక ఇందాక మనం పొడి చేసుకుంది కదండి, ఆ పొడి అంతా దీంట్లోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ కారం పొడి, కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి ఏ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎలాంటి గరం మసాలా కానీ కూర మసాలా ఎలాంటి అవసరం లేదు. నార్మల్ ఏదైనా చూడండి మన కర్రీకి అప్పుడప్పుడు మిక్సీ పట్టుకున్న కర్రీకి, మసాలా పట్టుకున్న కర్రీకి వచ్చే టేస్ట్ ఎప్పుడో చేసి పెట్టుకున్న లేదంటే బయట నుంచి తెచ్చిన దానికి వేసినప్పుడు టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు అవును న్యాచురల్గా అయితేనే బాగుంటుంది. మెయిన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే కూడా చాలా బాగుంటుంది కదా ఏవైనా మసాలాలు. సో కొన్ని నీళ్ళు యాడ్ చేశానండి ఇక్కడ. సో ఇందాక నేను ఉడకబెట్టిన దాంట్లో నీళ్ళు ఏం పెద్దగా లేవండి, అందుకే నార్మల్ వాటరే వేసేసాను. సో కొంచెం ఒక 2 minutes ఉంచేసి మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే, ఉడకాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనం ఇందాక వేసిన మసాలా అంతా మన గోరుచిక్కుడికి మొత్తం పట్టేసుకోవాలి కదండి, కొంచెం గ్రేవీ లాగా తయారవ్వాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తున్నాను అంతే. అవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి. సో ఒక 2 minutesలో అయిపోతుందండి కర్రీ, చాలా చాలా ఈజీ. అండ్ గోరుచిక్కుడు కూడా చాలా హెల్తీ కదండి. కొంచెం ఇలాంటి ఏవైతే ఏమంటారు గోరుచిక్కుడు కానీ, బీన్స్ కానీ, ఇలా ఈ చిక్కుడుకాయ కానీ ఇలాంటివి ఏంటంటే చాలా మంచివండి కర్రీస్, అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుందని నేను విన్నాను. సో ఇలాంటివి వండుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి. ఎప్పుడు ఇవే కాకుండా నార్మల్ మంచివి హెల్తీవి కూడా వండుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో చూడండి ఎంత త్వరగా గ్రేవీ రెడీ అవుతుందో, థిక్గా అయిపోతుంది చూడండి. అండ్ లాస్ట్లో కర్రీ చూపిస్తాను చూడండి. అండ్ ఇదే అండి చూడండి, ఇంకొంచెం హీట్గా ఉంది, చల్లగైన కొద్ది ఇంకొంచెం గుజ్జుగా తయారవుతుంది కర్రీ, మనకి గ్రేవీ ఎక్కువ థిక్గా అయిపోతుంది. సో ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి చూడండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.